హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, లోకేష్ గారు తల్లులకు షాక్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త ప్రచారం జరుగుతుంది సార్. అంటే తల్లికి వందనం ఇస్తా అన్నట్టుగా, అది లేదు అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ఆయన చెప్పారా? ఎందుకు తల్లికి వందనం ఇయ్యనట్టు చెప్పాడు ఆయన. నేను ఆ స్పీచ్ చూశాను. దీంట్లో ఎమ్మెల్సీ మండలిలో ఆయన ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చాలాసేపు మాట్లాడాడు. అందులో ఎసెన్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఇస్తాము, ఈ ఇయర్కి లేదు అనేది తేల్చేశాడు. సో ఒక రకంగా తల్లికి ద్రోహం చేశాడని, తల్లికి పంగనామం పెట్టాడని, వెన్నుపోటు పొడిచాడని ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ అయినాయి. మామూలుగా మనం చూస్తే ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు గెలవడానికి జగన్కి వ్యతిరేకత ఒక కారణం అయితే, రెండో కారణం తను చెప్పిన ఈ సూపర్ 6 లేకపోతే పెన్షన్ పెంపు ఇలాంటివి కారణం. సూపర్ 6లో ఏమేమి ఉన్నాయి? తల్లికి వందనం ఉంది, తర్వాత ఫ్రీ బస్సు ఉంది, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3, రైతుకు 20,000 డబ్బులు, స్త్రీలకు 1,500, 18 ఏళ్ళు నిండిన స్త్రీలకు 1,500, యువతకు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, లేదంటే 6 అని పెట్టారు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇప్పటివరకు ఈ 6 ఇప్పటివరకు స్టార్ట్ కూడా చేయలే. ఫ్రీ బస్సు గురించి ఎప్పుడు చేస్తారు ఏంటి లేదు. ఇక్కడ రాగానే వీళ్ళు చేసేసారు కదా ఫ్రీ బస్సు. ఆల్రెడీ ఇక్కడ ఉంది, తెలంగాణ మన కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. ఆ విధి విధానాలు స్టడీ చేయడం ఎంతసేపు? 2 రోజుల్లో అయ్యే పని. వీళ్ళు 2 రోజుల్లో వెళ్ళి స్టడీ చేసి వచ్చారు. సో అంతకంటే కాంప్లెక్స్ ఏమి లేదు అక్కడ. కానీ దాన్ని వదిలేశారు. ఫ్రీ తర్వాత తల్లికి వందనం, అది మళ్ళీ చెప్తా లాస్ట్లో. ఉచిత గ్యాస్ సిలిండర్లు నిన్ననే ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పుడు లేదని చెప్పేశాడు, అది కూడా ఇవ్వట్లేదు. తర్వాత రైతుకు ఇంకెప్పుడు ఇస్తారు? వర్షాలు కూడా పడిపోయి అయిపోయింది. ఇంకా ఇప్పటివరకు ఏం రైతుకు 20,000 పడలేదు. ఇక విమెన్కి 1,500, అది దాని గురించి డిస్కషనే లేదు. యువతకి 20 లక్షలు డిఎస్ అనౌన్స్ చేస్తారు, కానీ దాంట్లో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఏంటది క్లారిటీ లేదు. నిరుద్యోగ భృతి కూడా ఏమీ లేదు. సో క్లియర్గా సూపర్ 6కి సంబంధించి ఒకటి కూడా ఇప్పటివరకు అసలు ప్రారంభం కాలేదు. దాని మీద వర్కింగ్ స్టార్ట్ చేయడం కూడా ఇప్పటివరకు జరగలేదు. ఇక తల్లికి వందనానికి సంబంధించి నిన్న లోకేష్ ఏం చెప్పాడంటే, ఎక్కువసేపు ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించడంలోనే సరిపోయింది అతనికి. సో గత ప్రభుత్వం తల్లికి వందనం సరిగా ఇవ్వలేదు. ఫస్ట్ 14, 15 అన్నారు, 14కి వచ్చారు, 13కి వచ్చారు, అది కూడా సరిగా ఇవ్వలేదు. బైక్ కొనుక్కుంటే కూడా వాళ్ళకి దీంట్లో స్కీమ్ లేదని చెప్పేశారు. నేను పాదయాత్రకు వెళ్తున్నప్పుడు నన్ను అనేక మంది అప్రోచ్ అయ్యి వాపోయారు. తర్వాత అతను డబ్బులైతే ఖర్చు పెట్టి నాడు నేడు చేశాడు, కానీ దాన్ని ఉపాధ్యాయుల్ని వీళ్ళని కన్సల్ట్ చేయలేదు. తన ఇష్టం వచ్చినట్టు చేసేసాడు. ఈ 5 ఏళ్లలో 72,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఈ సోదంతా ఏకరువు చేశాడు, కానీ తాను ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు అని చెప్పడానికి అతని దగ్గర ఏం రీజన్స్ లేవు. అదేంటంటే స్టడీ చేయాలంట, అన్ని వర్గాలతో మాట్లాడాలంట, తన అధికారులకు కూడా చెప్పాలంటే డీటెయిల్గా బ్లూ ప్రింట్ ఇవ్వండి, ఇవన్నీ చూసినాక మనం ప్రతి బిడ్డకి ఇద్దాము, నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేద్దాము అని చెప్తున్నాడు. సో క్లియర్గా తల్లికి వందనం అనేది కూడా, తల్లికి వందనాన్ని నెగిటివ్గా చెప్తే నీకు గుడ్ బై అంటాం కదా. సో అలాగే తల్లికి వందనమే చేశాడు ఫైనల్గా లోకేష్. సో తెలుగుదేశం దీన్ని క్లియర్గా అయితే ఇప్పుడు 2 అయితే లేవు. ఒకటి సిలిండర్లు, రైతుకు ఇది వందనం, ఇవైతే లేవు. మిగతావి గాల్లో ఎలాడుతున్నాయి. అవి ఎప్పుడు ఇస్తారు ఏం తెలియదు. ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే చంద్రబాబు ప్రతి మీటింగ్లో నిన్న కూడా 2-3 సార్లు అన్న డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. డబ్బులు లేవు అనేది ఎలక్షన్ ముందు తెలియదా? ఆయన ఎంత ఇచ్చిపోయాడు? పోయేటప్పుడు ఆయన 100 కోట్లే కదా ఇచ్చిపోయాడు 2019లో. ఆ మేరకు జగనన్న 5,000 కోట్లు ఇచ్చిపోయాడు. సో క్లియర్గా ఎవరు వచ్చినా అప్పులు లేకుండా ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే నిన్న కూడా నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రాలు 5-6 ఉన్నాయి. తమిళనాడు ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్కి 4,80,000 కోట్ల అప్పు ఉందని పార్లమెంట్లో చెప్పారు. తెలంగాణకు కూడా 3,80,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. సో ఏ ప్రభుత్వం ఉన్నా అప్పు లేకుండా, రెవెన్యూ లోటు లేకుండా నడిచే పరిస్థితి లేదు. దేశంలో 28 రాష్ట్రాల్లో కూడా 80 లక్షల కోట్ల అప్పు ఈ అన్ని రాష్ట్రాలకు కలిపి ఈ రాష్ట్రాలు చేసిన అప్పులు.
ఇవి కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అప్పులు అవి కూడా లక్షల్లో ఉన్నాయి. సో ఇలాగా ఆ మాటకు వస్తే అమెరికాలో కూడా ఇదే చర్చ. అమెరికాలో విపరీతంగా అప్పులు అయిపోయినాయి అమెరికా ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం అనేది అప్పులు అనేది ఉంటుంది. కాకపోతే ప్రధానంగా ఏంటంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా, ప్రజలకు సంబంధించిన డెవలప్మెంట్ ఇండెక్స్ అభివృద్ధి అవుతుందా లేదనేది మనం చూడాలి. ఎప్పుడైనా ప్రజల ఓవరాల్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లైవ్లీహుడ్లు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇలాగా ఇవన్నీ పెరిగాయా లేదనేది మనం చూడాలి. అట్లాగే అభివృద్ధికి సంబంధించి కొత్త పరిశ్రమలు వస్తున్నాయా, రోడ్లు అవి బాగున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారా, ఇవి చూడాలి మనం. సో ఆ రకంగా చూసినప్పుడు పెద్ద ఏ గవర్నమెంట్కి ఒక పార్టీ గవర్నమెంట్కి ఇంకో పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. కాకపోతే ప్రయారిటీస్ కొంతమంది చేస్తున్నారు. ఇక అవినీతి అంటే అన్ని పార్టీలు అవినీతి చేయని పార్టీలు ఇవాళ ఏది లేదు, డిగ్రీస్లో కంపారిజన్ తప్ప ఏమీ లేదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే గతంలో ఉన్న పార్టీ ప్రభుత్వాల మీద కమిటీలు వేయడము, శ్వేతపత్రాలు పెట్టడము, దాని మీద కేసులు పెట్టడము, జైళ్ళలో పెట్టడం ఇవన్నీ చేస్తాయి. ఇప్పుడు గతంలో జగన్ అదే పని చేశాడు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ప్రధానంగా హామీలు ఇచ్చి నెరవేర్చుకునే పరిస్థితిలో లేరు. అది నెరవేర్చలేరని వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే సంవత్సరానికి 70,000 కోట్లు జగన్ ఇవ్వలేక అప్పులు చేస్తే వీళ్ళు 1,50,000 కోట్లు వీళ్ళెక్కడి నుంచి తెచ్చిస్తారు? సంపద సృష్టి అన్నాడు, ఇప్పటివరకు ఆ మాట మాట్లాడట్లా. అధికారంలోకి వచ్చినాక అది కూడా పరిశ్రమలు రాకపోవడానికి జగనే కారణం అంటున్నారు. అంటే వీళ్ళు ఇంకా కూడా జగన్ని నిందిస్తూ కూర్చున్నారు తప్ప, సరే జగన్ ఇప్పుడు లోకేష్ చెప్పింది జగన్ గతంలో అమ్మఒడి సరిగా అమలు చేయలేదనే కదా మీకు అధికారం ఇచ్చారు. దాన్ని మీరు బెటర్గా అమలు చేసి చూపించాలి. కానీ 1 ఇయర్ ఎగ్గొట్టేశారు కదా ఆల్రెడీ. దాదాపు 1 కోటి మంది విద్యార్థులకి 1 ఇయర్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? సో క్లియర్గా ఏంటంటే జగన్ ఒక బూచుగా చూపించి, ఇప్పుడు కూడా జగన్ని నెపంగా చూపించి వీళ్ళ హామీలను ఎగ్గొట్టే కార్యక్రమమే జరుగుతుంది. అయితే చాలామంది చెప్పారు కూడా, తెలుగుదేశం చంద్రబాబు ఇవ్వడు అనేది అందరూ చెప్పారు. కానీ ప్రజలు నమ్మారు ఇస్తారేమో అని. సో ప్రజలు నమ్మిన దానికి మోసపోతున్నారు, అంతకంటే ఏమి లేదు. ఎందుకంటే జగన్ క్లియర్గా నేను ఇవ్వలేను, బడ్జెట్ లేదు, అంత మన రాష్ట్రానికి స్తోమత లేదని క్లియర్గా చెప్పాడు. చంద్రబాబు నేను ఇస్తా అన్నాడు, ఇస్తాడేమో అనుకొని నమ్మారు. ఇక్కడ కూడా అదే కదా జరిగింది, ఇక్కడ అదే జరిగింది, కర్ణాటకలో అదే జరిగింది. కర్ణాటకలో ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి అక్కడ కూడా. ఎక్కడైనా కూడా రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, నెక్స్ట్ 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది, ఎన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం, పరిశ్రమలు ఎవడు అదేదో సినిమా కాదు కదా, హీరో చిటికేస్తే పరిశ్రమలంతా లైన్లో నిలబడడానికి. దానికి భౌగోళికంగా పరిస్థితులు, ఇప్పుడు హైదరాబాద్కి అన్ని హంగులు ఉన్నాయి. ఇది ఎప్పుడూ 400 ఏళ్ల పైన చరిత్ర ఉన్న ఈ సిటీ. రెండోది స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్. ఇది నార్త్ ఇండియన్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుడ్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్కి టైం పడుతుంది కదా. సో అక్కడ ఏవి ఉన్నాయి, కోస్టల్ దాదాపు 1000 కిలోమీటర్ల కోస్టల్ ఇది ఉంది, తీరం ప్రాంతం ఉంది. అక్కడ ఏమేమి తీసుకురావచ్చు, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా చంద్రబాబు ఏమి చేయలేడు. సో కేంద్ర ప్రభుత్వం ఏమీ సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. కనిపించినప్పుడు చంద్రబాబు ఏం చేస్తాడు, ఏదో మళ్ళీ జగన్ పోతామని చెప్పు తాచారం చేస్తూ టైంపాస్ చేస్తూ గడిపేయాలి ఈ 5 ఏళ్ళు. ఇదే జరుగుతుంది. మళ్ళీ జగన్ని భూతంలాగా చూపించడం మీడియా అంతా ఇదే పని చేస్తుంది. సో జగన్ అనే భూతాన్ని ఆల్రెడీ ప్రజలు ఓడించేశారు. జగన్ని బుద్ధి చెప్పారు. జగన్ ఇవ్వలేంది నేను ఇస్తానని నువ్వు చెప్పిన దాన్ని నమ్మారు. అది ఇవ్వాలి కదా. ఇవ్వలేనప్పుడు నేను ఇవ్వలేకపోతున్నాను, నేను పొరపాటు చేశానని చెప్పాలి. సో ఇదే ప్రాబ్లం అనమాట ఇక్కడ రాజకీయ నాయకులది. గతంలో జగన్ అంతే, జగన్ మద్యపాన నిషేధం అన్నాడు, చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, చేయలేదు. అట్లాంటివి జగన్ చెప్పిన చాలా హామీలు చేయలేదు. బట్ ఆ నవరత్నాలు మాత్రం అమలు చేశాడు జగన్. అప్పు తెచ్చాడా, ఇంకోటి తెచ్చాడా, పక్కన పెడితే అప్పు చేశాడు. సో అది నెగిటివ్ అయింది జగన్కి. ఎందుకంటే తను కార్యకర్తల్ని పార్టీని పట్టించుకోలేదు అనే విమర్శ వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు ఆ విషయంలో వీళ్ళు కొంత మెరుగ్గా ఉన్నారు. పార్టీని పట్టించుకోవడం, కేటర్ని పట్టించుకోవడం అనేది వీళ్ళు బాగానే చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు యాక్చువల్గా. కానీ సంక్షేమ పథకాలు అయితే నాకు తెలిసి వీళ్ళు అమలు చేయరు. ఖచ్చితంగా
దాన్ని డైల్యూట్ చేసేయడం అనేది కనబడుతుంది.